ఏం చేస్తున్నావు బే బీచ్ లా? చేపకు బొక్క పెట్టి అందులో పుల్ల పెట్టి కింద మంట పెట్టిన. దీనికి మంచిగా కారం పెట్టి గరం గరం కాల్చి చల్లటి గాళ్ళ సప్పరించుకుంటాదంటే ఎందుకు కొట్టినావే? తప్పు చేసే ముంగట కొట్టుడు నాకు అలవాటు. నేనేం చేసినా ఇప్పుడు? నీ దిమాక్లో ఏమనుకున్నావో నాకెరక. ఏమనుకున్నా? ఈ చేప తిని ఆ మందు దాగి సముద్రంలో నన్ను తడిపి ఈ మంట ఆర్పి ఈ ఎన్నెల్ల ఈడ నన్నేదో చేయాలనుకున్నావు కదా. అయ్యా తోడు, అట్లనే అనుకున్నా. నీకెట్లరికనే ఈ స్కాన్ చేసినావు నా దిమాగ్ని? మొత్తం ముఖంలో కనపడుతుంటే ఇక ఇస్కాన్ ఎందుకు బే? ఇగో డోంట్ ప్లాన్ సచ్ థింగ్స్. ఏమన్నా జరిగితే జరుగుతా, లేకపోతే లేదు. ఏం జరిగినా యాక్సిడెంట్ లెక్క ఉండాలా అంతే. అయితే యాక్సిడెంట్ ప్లాన్ చేద్దాం. అవులాగా అనుకున్నావే ఇంత దూరం దోలుకొచ్చి యాక్సిడెంట్ కోసం ఎదురు చూడనికి? యాక్సిడెంట్ల కోసం చూస్తా ఊకుంటే ఏ బండి వచ్చి ఏ బండి గుత్తుకపోతుందో ఎవరికెరక? ఇగో చెప్తున్నాను, మనం దోస్తులం, మనం గుద్దుకోవాలి. ఏంది ఎట్లా పుట్టినవరా? సిగ్గుశరం లేదారా నీకు? ఏయ్ చెప్తున్నా, ఇటువంటి గలీజ్ ఆలోచనలు దిమాక్లకెంచి తీసేయ్. సమజైందా? తీసేయ్. సమజైందా? నీకు అరుణ్ యాదకొస్తాడా? ఎస్. యాదకొస్తే ఏం చేస్తావు? ఏడుస్తాను. ఎన్నిసార్లు ఏడ్చినావు? రోజు ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఆయన మెమరీస్ నీ తానా సేఫ్ గా ఉన్నాయి. కానీ నా చాందిని ఈడ దినం కరిగిపోతుంది. దానికోసం ఇవాళ ఏడుస్తా, రేపు ఏడుస్తా, ఎల్లుండి ఏడుస్తాను. లేదు నాకు తెలియదు. ఆ సంగతి యాదకొస్తేనే నాకు ఏడుపు వస్తుంది. జిందగీలా ప్రేమించడం ఎంత ఆనందమో, మనం ప్రేమించిన వాళ్ళ కోసం ఏడుచుడు కూడా అంతే ఆనందం. నాకు ఆనందం లేకుండా చేసినాం. నేను తప్పు చేస్తే నా పౌరి నన్ను గుంజి కొట్టేది. अब मैं कुछ गलत किया तो मुझे कौन मारेगा? ఇగో ఈడేదో పెట్టిరు కదా, అది తీసేస్తావా? నొప్పి అవుతుంది సారా. ఆడ కాదు, ఈడ. పింకీ, ఏమన్నా? ఇలా నన్ను అరుణ్ పిలుస్తాడు. ఏయ్, నువ్వు నాకొద్దు. నేను అరుణ్ కాదు, శంకర్. సారా, వాడు శంకర అరుణ నాకు క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే వాడు ఒక్కసారి ఒక్కలా బిహేవ్ చేస్తున్నాడు. వాడు నన్ను ఒక అడ్రస్ అడిగాడు, నీకు పంపిస్తున్నా. వాడికి ఇవో, లెట్స్ సీ హౌ యు విల్ రియాక్ట్.
సూపర్. అచ్చం రేప్ లెక్క ఉందన్న. ఎవరా నువ్వు? ఎందుకు వచ్చినావు? మీ సినిమాలా హీరో గానికి వచ్చిన. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ఇదే కదా. ఈడే కంపెనీ లేదు. ఓ అరే లేకపోయిందన్నా, బయట బోర్డు పెట్టిరు, లోపల ఆడిషన్ చేస్తురు. నేను బి ఆడిషన్ కి వచ్చిన. డైలాగ్ మస్తు చెప్తా. ఓ క్యారెక్టర్ అని నాకి రాకుంటా స్క్రీన్ మీద. ఏయ్, నువ్వే కదరా నన్ను చంపింది? నేను నిన్ను చంపుడేందిరా? ఇంకా బతికే ఉన్నావుగా. చిచ్చా కథలు చెప్పకు చిచ్చా. నాకు దిమాగ్ మే దిమాగ్ ఉంది. ఇప్పుడు మన ముస్తా డబుల్ స్మార్ట్ శంకర్. ये बाहर नहीं जाना. बंद करो इसको. हमको बंद करता. तेरे को बैगन का भरता करता. ఎట్లుందిరా? ఎట్లుంది? पंगा में पुंगी. అసలు పైసలు ఇచ్చింది ఎవరు బే? చెప్పురా, అని పేరేంది? వద్దు వద్దు చెప్తా. जरा అరే ఇటు చూడు బే. తాగింది దిగలేదా? ఏ దిగలే. నేను చూస్తుంటే ఇంకా ఎక్కుతుంది. ఫాల్తూ మాటలు మాట్లాడకు. ఫాల్తూ నాకు. సివిల్ ఇంజనీరింగ్ చదువుకొని నీతో ఉండుడేందో ఈ తాగుడేందో ఇంట్లో తెలిస్తే నా మూతి బొక్కలు ఇరగ్గొడతారు. ఎందుకు ఎరుకొడతారు? పెళ్లి చేసుకుంటాం కదా. నువ్వు నన్ను అన్ని బట్టే బాజ్ మాటలు దొంగ. నువ్వు నన్ను యాద్ మరుస్తావులే, నాకెరక. యాద్ మరుస్తానా? ఏయ్, నిన్ను మర్చిపోవాలంటే ఈ శంకర్ గాని ప్రాణం పోవాలి. ఇవాళ నేనున్నా, రేపు ఇంకో పోరు వస్తుందేమో. నన్ను యాద్ మరుస్తావులే, నాకు తెలుసు.
ఏ నైరే तू भूल जाएगा रे పక్కా నాకు తెలుసు నాకెరికే నన్ను యాద్ మరుస్తావు तू भूल जाएगा साला पक्का అరుణ్ ఏమైంది అయ్యో ఓకే ఈ బ్లడ్ ఏంటి వాట్ హ్యాపెండ్ పింకీ నువ్వు ఉన్నావు కదా నాకేం కాదు ఐ లవ్ యూ రేయ్ కొంపదీసి వాడు నా పేరుగాని చెప్పాడా లేదు సార్ చెప్పలేదు ఆ, సరే మీరెవరు వాడిని టచ్ చేయకండి నేను డిపార్ట్మెంట్ ను పంపించి వాడిని ఫినిష్ చేయిస్తా రిమెంబర్ దిస్ ట్యూన్ సారా నీ లాస్ట్ బర్త్డేకి ఇదే ట్యూన్ ప్లే చేశాను ఐ థింక్ ఐ నో వాట్ హ్యాపెన్ సారా నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలి ఆ రోజు నా గుండెలో బుల్లెట్ దిగినప్పుడు నాకు నువ్వే గుర్తొచ్చావు ఓ పక్క నేను కూలిపోతున్నాను నీకేదో చెప్పాలని ఉంది కానీ నువ్వు అక్కడ లేవు నా కళ్ళు మూసుకుపోతున్నాయి ఏదో తెలియని మత్తులోకి వెళ్ళిపోతున్నాను ఒక్కసారిగా అంత నిశ్శబ్దం నా ప్రాణం పోతున్నప్పుడు నా ఊపిరి ఆగిపోతున్నప్పుడు నాకున్న లాస్ట్ మెమరీ ఏంటో తెలుసా దిస్ ట్యూన్ అండ్ యూ